అప్పు, కావ్య వాళ్ళు అయితే అసలైన మాయను పట్టుకోవడానికైతే వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే, "అప్పు, మీ బావగారు మనల్ని ఫాలో అవుతున్నారేమో చూడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న అప్పు అయితే, "సరే అక్క" అని చెప్పేసైతే చెప్పు సర్దుకుంటున్నట్టు కిందన కూర్చొని చెప్పునైతే సర్దుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజునైతే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "అక్క, బావ మనల్నే ఫాలో అవుతున్నాడక్క" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కావ్య అయితే, "అవునా! అయినా అక్క, బావేంటి నాకు తలకిందులుగా కనిపిస్తున్నాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కావ్య అయితే, "నువ్వు తలకిందులుగా చూస్తున్నావు కాబట్టి నీకు అలాగే కనిపిస్తాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న అప్పు అయితే, "ఓహో! అవునా!" అని చెప్పేసైతే ఒక్కసారిగా నించొని, "అక్క, బావ మనల్ని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కావ్య అయితే, "ఏం చెయ్యాలో నేను చెప్తాను. నువ్వింక లెగు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న అప్పు అయితే, సరే అని చెప్పి నించొని ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజైతే, వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? అని చెప్పేసైతే వాళ్ళ వెనకాతల ఫాలో అవుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఇప్పుడు ఏం చెయ్యాలా? అని చెప్పేసైతే అక్కడ ఉన్న ఈ కూరగాయల షాప్ దగ్గరికైతే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే, కూరగాయల షాప్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది కావ్య అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటాడు.